అక్కినేని హీరో సుమన్ నటిస్తున్న తాజా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం న్యూటన్స్ థర్డ్ లా. రాజేష్ ఖన్నా దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా కనిపిస్తుండగా శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. అంటే కొన్ని సినిమాలకి ఒక కల్ట్ క్లాసిక్ అట్లాంటి ఒక రెస్పెక్ట్ వస్తుంది. అండ్ కొన్ని సినిమాలకి అంటే ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు తీసుకొస్తాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ని అంటే ఒక థింక్ చేసే జోన్లో పెడతాయి. అలానే ఇది ఎలాంటి సినిమా అంటే జనరల్గా హై అవ్వడానికి దెర్ ఆర్ మెనీ వేస్. సిగరెట్స్, ఆల్కహాల్, డ్రగ్స్ అట్లా మెనీ వేస్ ఉంటాయి, ఎక్స్పైజెడ్ అట్లా. సో అంటే ఒక ఆడియన్స్ సినిమాటిక్గా కూడా హై అవ్వచ్చు. అట్లా అంటే ఈ సినిమా న్యూటన్స్ థర్డ్ లా మీకు ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సినిమాటిక్ కిక్ ఇస్తుంది. దట్ ఈస్ ఫర్ వెరీ షూర్. అండ్ రాబోయే శుక్రవారం అంటే మీరు చూడాలనుకున్న సినిమాల్లో మేక్ న్యూటన్స్ థర్డ్ లా యాజ్ వన్ ఆఫ్ యువర్ చాయిసెస్. ట్రస్ట్ మీ అండి, ఇంటర్వెల్కే మీకు పైసా వసూలు ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ టువర్డ్స్ ద క్లైమాక్స్ విల్ లిటరల్లీ బ్లో యువర్ మైండ్. Newton's third law, every action has an equal and opposite reaction. సో నేను లేట్గా వచ్చినందుకు మీరు అందరు కోపంగా ఉన్నారు. ఐఎమ్ సో సారీ. కానీ అజీజ్ నగర్ నుంచి వస్తున్నా, 2.5 hours ట్రాఫిక్లో కూర్చొని వచ్చాను. దానికోసం కొంచెం క్షమించండి రియాక్షన్లో. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ దిస్ న్యూ ఫెలో. ఐ నో హిమ్ ఫ్రమ్ సో లాంగ్. నాకు తెలీదు, నా ఓల్డ్ ఫ్రెండ్ రాజేష్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇప్పుడు నేను రాజేష్ అంటే ఎవరో అనుకుంటున్నాను, నాకు ఈ రాజేష్ అని తెలీదు. So lovely to see this, and so lovely to see such a young team come together to create such a cutting edge trailer అన్నమాట. నాకు చాలా అంటే మిస్టరీ అయితే ఏది రివీల్ చేయలేదు, కానీ మంచి I would say there was a lovely energy to it. And my favorite bro సుమంత్ నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు సపోర్ట్గా ఉన్నాడు. అండ్ he helped me, he made a bit of a profit a few months ago on Decoit. అందుకని నువ్వే భోజనాలు పెడతా అని చెప్పాను. బట్ ఆల్సో మై సెకండ్ ఫేవరెట్ జేబీ సార్, హీస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ లవ్డ్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. చాలా పర్టికులర్ సిగార్ స్మోకింగ్ షాట్ చాలా స్టైలిష్గా అనిపించారు. ఈ లాస్ట్ 10 yearsలో నేను సింగిల్ నేరేషన్లో ఓకే చేసిన కథలు 2 ఉన్నాయండి. ఒకటి 2017లో మళ్ళీ రావా 2017లో, దాని తర్వాత ఇది సింగిల్ నేరేషన్లో నేను ఓకే చేసిన సబ్జెక్ట్ అండి. ఇది చాలా వరకు నమ్మరు. ఇది అనగనగాకి ముందు నేను ఓకే చేసిన సబ్జెక్టు. అనగనగా కూడా ఒక రీరైట్ ద్వారా అది ఓకే చేయడం జరిగింది. కానీ ఇది మాత్రం రాజేష్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ నేరేషన్ 2 hours విన్నాక ఇమ్మీడియట్గా ఐ సెడ్ yes టు ద సబ్జెక్ట్. ఇది దీంట్లో నేను హీరో అవ్వచ్చు, కానీ ఈ సినిమాలో హీరో ఈ కథ స్క్రీన్ ప్లే అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ మీ ట్రైలర్ చూశారు కదా. నేను ప్రత్యేకంగా నేను ఒక ఐ యామ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ ఆల్ ద క్యారెక్టర్స్ మిగతా క్యారెక్టర్స్ అందరికీ ఒక బరువు ఉంటుంది, సినిమా లేపే అవకాశం ఉంటుంది. నేను అదే ఆలోచించి నేను ఈ సినిమాను ఓకే చేశాను. ఎందుకంటే ఎస్పెషలీ ఒక చిన్న పజిల్ అన్రావెలింగ్ లాగా ఉంటుంది. మన ఈటీవీ వాళ్ళు ఎప్పుడు థ్రిల్లర్స్ అనేది ఎప్పుడు చేయలేదు, ఎస్పెషలీ ఈ మధ్య చేయలేదు. ఇది దీంట్లో ఒక ఫ్యామిలీ సన్నివేశం, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది కాబట్టే వాళ్ళు ఓకే అన్నారు.